ఓకే, హలో మామ, అందరికీ నమస్తే. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కష్టపడతాం మామ. ఈ రోజుల్లో కష్టపడపోతే రేపు నువ్వు సక్సెస్ అనుభవించలేవు. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఈరోజు హ్యాపీగా కూర్చుంటావో, ఈ లగ్జరియస్ లైఫ్ ఏదైతే ఉంటుందో రేపు నీకు ఉండదు. ఎందుకంటే నేను చాలా మందిని చూసి చెప్తున్న విషయం, కష్టపడకుండా వచ్చే ఏదైతే ఈ సక్సెస్ ఉంటుందో, ఆ ఎంజాయ్మెంట్ ఉంటుందో అది ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే నీ అందరికీ నువ్వు కష్టపడ్డావు అనుకో, ఏదో ఒక రోజు నువ్వు ఫలితం అనుభవిస్తావు. అది మాత్రం తప్ప. నువ్వు కాకపోతే మీ పిల్లలన్నా అనుభవిస్తారు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. మార్నింగ్ ఒక జిమ్కి వెళ్ళేసి ఒక 4 kilometers సైక్లింగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళేసి అక్కడి నుంచి 12-1 గంట ఆ టైంలో మళ్ళీ కార్ డ్రైవింగ్కి వెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి వస్తూ మళ్ళీ ఇంకొక 4 kilometers సైక్లింగ్ చేస్తూ మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి పడుకునేసరికి 4 అయింది. ఈ ఏదైతే ఉంటుందో ఈ ఫెసిలిటీస్ అన్ని అనుభవించకుండా లైఫ్లో నా అంతటికి నేనే కష్టపడుకుంటా ఈ ఎండలో తిరుగుతున్నానంటే తర్వాత నేను అనుభవిస్తాననే ఒక చిన్న హోప్ అనమాట. ఈ సక్సెస్ అనేది ఫ్రీగా వచ్చిన సక్సెస్ నాకు వద్దు. అది నేను కష్టపడకుండా ఏదైతే వస్తుందో ఈ సక్సెస్ అనేది నాకు వద్దు. నేను కష్టపడితే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాను ఒక 4 kilometers సైక్లింగ్ నొక్కుంటూ ఇంటికి వెళ్ళాలి. అదే అంటుంది. కష్టపడండి, లైఫ్లో సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో.